ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనం పంచభూత లింగాలు ఏమున్నాయి, అవి జ్యోతిష్ శాస్త్రంలో ఏ విధంగా గ్రహాలకి అనుసంధానమై ఉన్నాయనే విషయం, ఆ విశేషం అనేది నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. మనకి పంచభూత లింగాలు ఉన్నాయన్నమాట. మన ఈ యొక్క సృష్టి అనేది ఈ భూతాలతో ఏర్పడింది అనమాట. సో ఇది పృథ్వీతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, ఆకాశతత్వము. సో ఈ 5 తత్వాలకి కూడా 5 లింగాలు, శివలింగాలు ఉన్నాయన్నమాట, శివక్షేత్రాలు ఉన్నాయి. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో పృథ్వీతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, ఆకాశతత్వ రాశులు, జలతత్వ రాశులు, అగ్నితత్వ రాశులు ఉన్నాయన్నమాట. సో ఈ దేవాలయాలు దర్శనం చేసుకోవటం వల్ల ఆ రాసుల్లో ఉన్న గ్రహాలు యాక్టివేట్ అయ్యి, ఆ రాసులు యాక్టివేట్ అయ్యి మనకి ఇంకా మంచి ఉత్తమ శుభ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ అగ్నితత్వం తీసుకుంటే అరుణాచలము. సో అగ్నితత్వ రాశులు ఏమున్నాయంటే మేషరాశి, మేషరాశికి అధిపతి కుజుడు. అలాగే సింహరాశి, సింహరాశి అధిపతికి సూర్యుడు. ధనుసు రాశి, ఈ ధనుసు రాశికి అధిపతి గురువు. అలాగే వాయుతత్వ రాశులు ఏమున్నాయి? మిథునము, తుల, కుంభము. ఈ మూడింటికి కూడా అధిపతులు ఎవరున్నారు? బుధుడు, శుక్రుడు, శని. అలాగే జలతత్వాలు ఏమున్నాయి? జలతత్వాలు వచ్చేవాడికి కర్కాటకము, వృశ్చికము, అలాగే మీనము. అంటే చంద్రుడు, కుజుడు, గురువు. ఇక్కడ కాళహస్తి తీసుకోండి, వాయుతత్వ లింగము. అంటే ఇక్కడ రాహు సంబంధించిన ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే రాహు ఈ వాయుతత్వ రాశి అయిన కుంభరాశికి ఆయన కోలాడ్ అనమాట. ఆయన కూడా ఒక అధిపతి శనితో పాటు. సో అందుకే మనకి చాలామంది కాళహస్తి వెళ్తారు రాహుగ్రహం యొక్క అనుగ్రహం కోసం, రాహుకేతు గ్రహాల యొక్క అనుగ్రహం కోసం. ఎందుకంటే అది వాయుతత్వ లింగము. రాహు వచ్చేది, ఆయన పరిపాలించేది వాయుతత్వ రాశి అయిన కుంభరాశి అనమాట. అలాగే జలతత్వం వచ్చేప్పుడు జంబుకేశ్వర లింగం వచ్చింది తిరుచిరాపల్లిలో. పృథ్వీతత్వం వచ్చేప్పటికి కాంచీపురంలో ఏకాంబేశ్వర దేవస్థానము. అలాగే ఆకాశతత్వం వచ్చేప్పటికి ఆయన చిదంబరంలోని చిదంబరేశ్వరుడు. సో ఈ విధంగా ఈ యొక్క పంచభూతాత్మక లింగాలు, ఈ యొక్క పంచభూతాలైన ఈ యొక్క రాసులు, దానికి సంబంధించిన గ్రహాలు, ఇవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి.